అన్నా నమస్తే. వర్క్స్ మంచిగా చేసుకుంటున్నారా? పైసలు మంచిగా సంపాదిస్తున్నారా? వీక్ అంతా వర్క్ చేసేది దేనికి? వీకెండ్ కోసం వెయిట్ చేయడానికి. అదే లాంగ్ వీకెండ్ వచ్చిందనుకో పండగ. ఎందుకంటే ట్రిప్స్ వేయొచ్చు, వెకేషన్స్ వేయొచ్చు కాబట్టి. అయినా ఏసి ఏం ఉపయోగం? కారులో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళలేవు, ట్రెక్కింగ్స్ చేయలేవు, ఎక్కువసేపు నిలబడలేవు, ఒక 100 మెట్లు ఎక్కలేవు. ఇంకా దేనికి నీకు ట్రిప్స్, వెకేషన్స్? సో సోదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 8 to 9 అవర్స్ డెస్క్ జాబ్ చేస్తున్నావు కదా, కనీసం గంటకు ఒక్కసారైనా పైకి లేచి నీ బాడీకి మూమెంట్ ఇస్తున్నావా? అవర్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ మూమెంట్. అది మర్చిపోయి కూర్చొని మాత్రమే వర్క్ చేస్తున్నావు. నువ్వు డేలో ఎంతసేపు అయినా కూర్చొని వర్క్ చేయగానే అట్లీస్ట్ 1 అవర్కైనా లేచి నీ బాడీకి మూమెంట్ ఇవ్వు. లేదంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తే చాలా మంది డెస్క్ జాబులు చేసే వాళ్ళకి స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, అవన్నా చెయ్యి. రకరకాల ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లా. నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, అంతెందుకు నా క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పే ఒక రీజన్ ఏంటి తెలుసా? నెక్ పెయిన్ సివియర్గా వస్తుంది, బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. అది వర్క్ స్ట్రెస్ కాదు, లాంగ్ అవర్స్ డెస్క్ జాబ్ చేయడం వల్ల. అందుకే బాడీకి మూమెంట్ ఇవ్వండి. ఎవ్రీ 1 అవర్కి లేచి తిరగండి. అట్లీస్ట్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడైనా మీ ఎంజాయ్మెంట్స్ని కాంప్రమైజ్ చేయకుండా బాడీకి మూమెంట్స్ అన్న ఇవ్వండి, లేదా వర్కౌట్ అయినా చేయండి.